ప్రాబబిలిటీలో ఉన్న మన టెక్స్ట్ బుక్లో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. ఇవి చూద్దాము. ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ద రిజల్ట్స్ ఆర్ నోన్ వెల్ ఇన్ అడ్వాన్స్ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. అంటే ఏ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేస్తున్నామో ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమేమి వస్తాయో మనకు తెలుసు జనరల్గా, కానీ అందులో స్పెషల్గా ఏది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ వేసాము, ఆ కాయిన్ వేస్తే ఏమేమి వస్తాయి మనకి, టైల్ కానీ హెడ్ కానీ. అలా కాకుండా ఆ రెండిట్లో ఏదో ఒకటి వస్తుందని తెలుసు కానీ కరెక్ట్గా టైలే వస్తుందా హెడ్డే వస్తుందా అని తెలియదు. ఇప్పుడు అలానే ఒక డైని వేసామనుకోండి, డై వేస్తే ఏమేమి వస్తుంది, 1 2 3 4 5 6 వీటిలో ఏదో ఒకటి వస్తుందని తెలుసు, కానీ పర్టికులర్గా కన్ఫామ్గా ఏ నెంబర్ వస్తుందో తెలుసా అది తెలియదు. సో ఇలాగ ముందే ఇన్ అడ్వాన్స్లో అంటే వీ కెనాట్ predict the outcome exactly, what is the outcome, specific outcome will come, so we cannot predict it in advance. So such type of experiment is called as random experiment. చూడండి, for random experiments the results are known well in advance, మనకు తెలుసు కానీ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ పర్టికులర్గా ఇది వస్తుందా ఇది రాదా అని కరెక్ట్గా చెప్పలేం, కెనాట్ బీ ప్రిడిక్టెడ్. సో మళ్ళీ ఒకసారి, ఫర్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ద రిజల్ట్స్ ఆర్ నోన్ వెల్ ఇన్ అడ్వాన్స్, ఏవైతే వస్తాయో తెలుసు కానీ పర్టికులర్గా ఏది వస్తుందో తెలియదు, బట్ ద రిజల్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కెనాట్ బీ ప్రిడిక్టెడ్. సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి? 2 or more events are said to be equally likely if each one of them has an equal chance of occurrence. సో రెండు జరగడానికి ఒకే రకమైన ఛాన్సెస్ ఉండాలన్నమాట, అప్పుడు వాటిని ఈక్వల్లీ లైక్లీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ ఉన్నది, ఆ ఈవెంట్ డై వేస్తే ఎన్ని రకాలు, మొత్తం శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది మనకి, ఇది శాంపుల్ స్పేస్, సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్. ఇందులో నాకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ కావాలి. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి నాకు ఇక్కడ, ఫేవరబుల్ ఈవెన్ నెంబర్ అంటే 2 4 6 అంటే 3, టోటల్ ఎన్ని 6, ఇది 3/6. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ చూద్దాం. నాకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 3 5 3/6. ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్ రావడానికి ఈక్వల్ 1/2 అంటే అవుట్ ఆఫ్ 6లో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి నాకు. ఇక్కడ కూడా అంతే, ఆడ్ నెంబర్కి కూడా అవుట్ ఆఫ్ 6లో 3 పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయి, అంటే ఇది కూడా 1/2. సో వీటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు, అంటే రెండింటికి సేమ్ ఛాన్సెస్ ఉండాలన్నమాట. సో 2 or more events are said to be equally likely ఎప్పుడు, ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్, ప్రతి దానికి ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఉంటేనే వాటిని ఈక్వల్లీ లైక్లీ అంటారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 or more events are mutually exclusive ఎప్పుడు, ఇఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ప్రివెంట్స్ ద ఎవ్రీ అదర్ ఈవెంట్. ఎప్పుడు వీటిని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటామంటే 2 or more ఈవెంట్స్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ కానీ ఒక ఈవెంట్ యొక్క అక్కరెన్స్ రెండవ ఈవెంట్ని ప్రివెంట్ చేయాలి, అంటే జరగకుండా చూడాలి. టైల్ పడుతుందయ్యా అంటే టైల్ హెడ్ని పడకుండా హెడ్ని ఆపేస్తుంది, హెడ్ పడుతుందంటే టైల్ని ఆపేస్తుంది అర్థం. సో ఒక ఈవెంట్ యొక్క అక్కరెన్స్ రెండో ఈవెంట్ని ప్రివెంట్ చేస్తే ఆ ఈవెంట్స్ని ఏమంటారు అంటే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారన్నమాట. సో ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే రెండోది జరగట్లేదు అర్థం, మనం బయట ఉన్నామంటే ఇంట్లో లేవని అర్థం అట్లా. సో 2 or more ఈవెంట్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎప్పుడు, ద అక్కరెన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ప్రివెంట్స్, అది ఆపాలి, దేన్ని, అదర్ ఈవెంట్ని ఆపాలి. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి? కన్సిడర్ యాన్ ఈవెంట్ హ్యాస్ ఫ్యూ అవుట్కమ్స్, ఒక ఈవెంట్ కొన్ని అవుట్కమ్స్ ఉన్నాయి. ఈవెంట్ ఆఫ్ ఆల్ అదర్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపుల్ సర్వే విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫేవరబుల్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. మళ్ళీ ఒకసారి, కన్సిడర్ యాన్ ఈవెంట్ హ్యాస్ ఫ్యూ అవుట్కమ్స్, ఈవెంట్ ఆఫ్ ఆల్ అదర్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపుల్ సర్వే విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫేవరబుల్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం. సో డైని వేస్తే మనకు వచ్చే శాంపుల్ స్పేస్ ఏంది, 1 2 3 4 5 6 ఇది. ఇప్పుడు ఇందులో నాకు 3 కానీ 3 కన్నా తక్కువ కానీ రావాలి, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, అంటే ఈ 3 అన్నమాట. సో ఇది ఒక ఈవెంట్ అవుతే దీనికి అగెనెస్ట్గా మిగతా ఉన్న ఈవెంట్స్ అన్నీ ఏదైతే ఉందో, సో ఆ ఈవెంట్ని దీనికి ఆపోజిట్ ఈవెంట్ అంటారు, దాన్ని నాట్ అంటారన్నమాట. ఈ రెండింటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగులో బ్లూ మార్బుల్స్ ఒక 3 ఉన్నాయి అనుకుందాం, రెడ్ మార్బుల్స్ ఒక 2 ఉన్నాయి, గ్రీన్ మార్బుల్స్ ఒక 4 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, గెట్టింగ్ బ్లూ బాల్ అంటే 3, మరి మిగతావన్నీ ఏమవుతాయి? సో ఈ రెండు కలిపి ఏమంటారు దీన్ని, నాట్ గెట్టింగ్ బ్లూ అంటాం. చూడండి ఇక్కడ, సో బ్లూ బాల్స్ 3 ఉన్నాయి, రెడ్ బాల్స్ 2 ఉన్నాయి, గ్రీన్ మార్బుల్స్ ఒక 4 ఉన్నాయి అనుకోండి.
ఇప్పుడు ఇందులో గెట్టింగ్ బ్లూ బాల్ అంటే 3 ఉన్నాయి అర్థం, ఇది ఒక ఈవెంట్. ఇలా కాకుండా మిగతావన్నీ కలిపి బ్లూ వదిలేసేసి మిగతావన్నీ కలిపి ఇది ఏ ఈవెంట్ అవుతుంది అంటే ఇందులో ఏమి లేదు, ఇందులో రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, కానీ ఈ మొత్తం కలిపి ఒక ఈవెంట్కి ఒక పేరు పెట్టాలంటే దీని ఏం పెట్టాలి, నాట్ బ్లూ, అంటే బ్లూ కాకుండా. అంటే బ్లూ కాకుండా ఉండాలి అంటే ఈ 3 వదిలేసి మిగతావన్నీ తీసుకుంటున్నాం. అంటే దీనికి శాంపుల్ స్పేస్లో ఉన్న దీన్ని వదిలేసేసి దీనికి ఫేవరబుల్ కానివన్నీ మిగతావన్నీ తీసుకుంటే అది దీనికి ఆపోజిట్ ఈవెంట్ అవుతుంది. సో అది దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్. ఆ ఈవెంట్ అయితే దీన్ని ఏమంటారు, నాట్ ఈవెంట్, దానికి ఆపోజిట్ ఎగనెస్ట్గా ఉంది ఇది. సో బ్లూ కాకుండా మిగతావన్నీ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎగనెస్ట్ ఈవెంట్ అంటే ఆపోజిట్ ఈవెంట్, దీన్ని నాట్ ఈ అంటారు. నాట్ ఈని బార్తో ఇండికేట్ చేస్తారు. ఈ రెండింటిని కలిపి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు. వీటి సమ్ ఎప్పుడు ఒకనే ఉంటుంది, పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇందాక చెప్పుకుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అదేంటి అసలు, బోత్ ఈవెంట్స్ కెనాట్ అక్కర్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ వన్ అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ద అకరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్. దాన్ని మనము మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ దేర్ యూనియన్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. అంటే అన్ని ఈవెంట్స్ కలిసి మళ్ళీ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ కనుక అయితే ఇందా నేర్చుకున్నాం. సో శాంపుల్ స్పేస్ అంటే ఇప్పుడు ఇది ఈ డైని వేస్తే మొత్తం 6 అవుట్కమ్స్ వస్తాయి, ఇది శాంపుల్ స్పేస్. ఇందులో ఈవెంట్ నెంబర్లు ఏంటి, 2 4 6. ఆడ్ నెంబర్లు ఏంటి, ఆడ్ నెంబర్కి ఫేవరబుల్ ఏంటి 1 3 5. మళ్ళీ ఇవన్నీ కలపండి, ఈ రెండు ఈవెంట్స్ యొక్క శాంపుల్ స్పేస్ కలపండి, టోటల్ శాంపుల్ స్పేస్ వచ్చేసిందిగా. సో ఈ రెండు ఈవెంట్స్కి సంబంధించిన ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నీ కలిస్తే టోటల్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అయింది కాబట్టి వీటిని ఏమంటారంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. సో ఆ ఈవెంట్స్ యొక్క టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నీ కలిసి మళ్ళీ అవన్నీ యూనియన్ చేస్తే మనకి ఏం రావాలి, ఇక్కడ టోటల్ శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. ఇక షూర్ ఈవెంట్ తెలిసిందే, ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ యాజ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ ఈ ఎలిమెంట్స్ విల్ షూర్లీ అక్కర్ ఇన్ ఎనీ ట్రయల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే సో మనం ఏదైతే ఏ ఈవెంట్నైతే షూర్ ఈవెంట్ అనాలో ఆ షూర్ ఈవెంట్ అనాలంటే కంపల్సరీగా ఆ శాంపుల్ స్పేస్లో ప్రతిదీ కూడా దానికి ఫేవరబుల్ అయి ఉండాలి. అంటే ఏ శాంపుల్ స్పేస్ అయితే మనము చెక్ చేస్తున్నాం అందులో ప్రతి ఎలిమెంటు కూడా దీనికి ఫేవరబుల్ అయితే దాన్ని షూర్ ఈవెంట్ అంటారు. సింపుల్గా చెప్పొచ్చు, ఇది ద ఈవెంట్ విచ్ అక్కర్స్ ఎట్ సర్టెన్. సో ద ఈవెంట్ విచ్ అక్కర్స్ ఎట్ షూర్. సో దీని ఇట్ ఈస్ కాల్డ్ as షూర్ ఈవెంట్. ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ షూర్ ఈవెంట్. సో థియరాటికల్గా కొద్దిగా ఇలా రాయొచ్చు, ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ యాజ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ విల్ షూర్లీ అక్కర్ ఇన్ ఎనీ ట్రయల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఆ ఎక్స్పెరిమెంట్ వేసేటప్పుడు మనకి ఏ వచ్చే అవుట్కమ్ అయినా సరే ప్రతి అవుట్కమ్ మనకి ఫేవరబుల్ అవ్వాలి. అలా అయితే దాన్ని షూర్ ఈవెంట్ అంటారు. ఇంపాసిబుల్ దానికి ఆపోజిట్. సో ద ఈవెంట్ విచ్ నెవర్ అక్కర్స్, ద ఈవెంట్ విచ్ నెవర్ హ్యాపెన్స్ ఆర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అన్ ఈవెంట్ విచ్ కెనాట్ అక్కర్ ఆన్ ఎనీ అకౌంట్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. అసలు అవ్వడానికి అవకాశమే లేని ఈవెంట్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. దీని ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు 0 ఉంటుంది, దీని ప్రాబిలిటీ వాల్యూ 1 ఉంటుంది. కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా 0 కానీ 1 కానీ లేదా 0కి 1కి మధ్యలో కానీ ఉంటుంది. ఈక్వల్ టు సింబల్ ఉండాలి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇంకొన్ని డెఫినేషన్స్ చూద్దాం. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి, మనం ఎప్పుడు నేర్చుకునే ఫార్ములా, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. దీనికి ఒక స్పెషల్ పేరు ఉంది ఇక్కడ, ద థియరాటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ అని కూడా అంటారు దీన్ని. ద థియరాటికల్ ప్రాబబిలిటీ ఆల్సో కాల్డ్ క్లాసికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ టీ written as P of T అంటే probability of event అని, is as probability of event is equal to నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు టీ. ఇక టీ ఉంటే టీ, ఈ ఉంటే ఈ, ఏది ఉంటే అది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు టీ, ఇక టీ అంటే ఈవెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ ఫార్ములాని ఏమంటారమ్మా అంటే థియరాటికల్ ప్రాబబిలిటీ అనొచ్చు, లేదు క్లాసికల్ ప్రాబబిలిటీ అనొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాకే మరో పేరు థియరాటికల్ ప్రాబబిలిటీ or classical probability. So where we assume that outcomes of an experiment are equally likely, we usually simply refer to the theoretical probability as a probability. Malokasari, where we assume that the outcomes of experiments are equally likely, ఏ ఎక్స్పెరిమెంట్స్ అయితే అన్నీ equally likely అవకాశం ఉంటే
అప్పుడు దాన్ని సింప్లీ రిఫర్ టు థియరాటికల్ ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబిలిటీ. ఈ డెఫినేషన్ ఇచ్చింది. ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ వాజ్ గివెన్ బై పియర్ సైమన్ లాప్లేస్ ఇన్ 1975. సో పియర్ సైమన్ లాప్లేస్ ఇన్ 1975 ఈయన మనకి ఈ డెఫినేషన్ ఇవ్వటం జరిగిందనమాట.